వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు అప్డేట్ చూద్దాం. ఏపీలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం సూపర్ సక్సెస్ గా కొనసాగుతోంది. ఇవాళ ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. ఎస్ఆర్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ స్ఫూర్తితో విద్యాచక్రం పథకం కింద విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల హాజరు తగ్గిందని విమర్శించారు. గ్రామీణ రహదారుల అభివృద్ధిని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రభుత్వ హయాంలో భైరవాని తిప్ప ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని అన్నారు. ఎన్నికల్లో గెలిపించినా ఓడించినా ప్రజలకు సేవ చేస్తానని ఎమ్మెల్యే సురేంద్రబాబు స్పష్టం చేశారు. వాళ్ళ నాయకుడు ఆడవంటే బటన్ నొక్కితే ఇలా మన డబ్బులు పడతాయి. మనం అట్లా కాదు. ఈ రోజు మన రైతులకి అత్యవసరమైనది ఏంటి? బీటీపీ ప్రాజెక్టు. ఆ బీటీపీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి 2019 నుంచి 24 వరకు గంపెడ మట్టి కూడా దిగాను. గంపెడ మట్టి కూడా వాళ్ళ నాయకుడు జగన్ రెడ్డి ప్రజలు ఇక్కడ ఉన్న రైతులకు కష్టాలు ఎప్పుడు పట్టించుకోవాలి. ఆయన ఎందుకు ఇవన్నీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుందంటే మీరు కూడా తెలుసుకోవాలి. అదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు 2018లో దానికి శంకుస్థాపన చేస్తే మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2025లో ఈ ప్రాజెక్టు పునఃప్రారంభించాం. అటు బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ 2 ఏళ్ల కూటమి పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని ప్రజలకు వివరించారు. సీఎం ఆదేశాలతో ప్రతి నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లో వార్డులో పర్యటించి కూటమి పాలన 2 ఏళ్ల సంక్షేమ అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు తెలిపారు. ఇటు డెవలప్మెంట్, అటు సంక్షేమం, ఉద్యోగాల కల్పన ఇవన్నీ కలబోసిన ఈ మంచి ప్రభుత్వాన్ని మీ ఆశీర్వాదం కావాలి అని మళ్ళీ ఒకసారి తెలుగుదేశం పార్టీని వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లే ఉద్దేశంగా మేము ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. అది ఎవరి ఇల్లైనా, ఏ కులమైనా, ఏ పార్టీ అయినా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవటం జరుగుతుంది. కార్యక్రమంలో పాల్పంచుకుంటూ వాళ్ళందరి సహకారంతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఈరోజు ఇక్కడ పూర్తి. నెల్లూరు జిల్లా వాకాడు మండలం నెల్లిపూడి పంచాయతీలో అభివృద్ధి సంక్షేమంపై ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఆయన గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారని అన్నారు. ప్రజల దయ లేకపోతే ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తించాలని ప్రజలకు సూచించారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనులు చేశాం. ప్రజలు ఆ రోజు ఒక్కసారి అవకాశం అని చెప్పి పనిచేసే వాళ్ళని ఓడించి ఒక ఆయన్ని గెలిపించారు. గెలిచిన తర్వాత ఆడ ఏమైందో మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎవరు కూడా వచ్చే ఎమ్మెల్యేలు ఎవరు రారు మీ దగ్గరికి. ఆ రోజు ఎవరైతే ఊరి పెద్ద మనిషి ఉంటాడో ఆయన వస్తాడో మాట్లాడిపోతారు. కానీ ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రజలే లేకపోతే ఈరోజు గ్రామంలో ఘనంగా బోనాలు నిర్వహించారు. మేళ తాళాలతో గ్రామ దేవతలకు పసుపు కుంకుమ, చీర సారే సమర్పించారు గ్రామస్తులు. ఇందుకూరుపేట గ్రామ మహిళలు అందరూ కలిసి కట్టుగా వరుణదేవుడును కరుణించి వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం సంతోష్ నగర్ గ్రామంలో ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. ఎలుగుబంట్లు ఆహారం కోసం గ్రామాల్లోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. గ్రామానికి అతి సమీపంలోనే జీడి, మామిడి అలాగే పనస పంటలు ఉండటంతో ఎలుగుబంట్లు ఆహారం కోసం వచ్చి గ్రామస్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎలుగుబంట్లు వస్తుండటంతో చీకటి పడితే బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. ఏ క్షణం ఎవరిపై దాడి చేస్తుందోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్ల బెడద నుంచి తమను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని హై స్కూల్ నుంచి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేక బుక్లెట్లు పంపిణీ చేస్తున్నారు. పరీక్షలు పూర్తయిన అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో బుక్లెట్లపై సంతకాలు చేయించి తీసుకురావాలని అధికారులు సూచించారు. అలాగే పేరెంట్స్ మీటింగ్ల సమయంలో ఈ నూతన విధానం గురించి తల్లిదండ్రులకు వివరించినట్టు తెలిపారు. ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన బుక్లెట్లను ఆయా సబ్జెక్టు టీచర్లు భద్రపరచాలని, ఇతర మండలాల నుంచి వచ్చే విద్యాశాఖ అధికారులు వాటిని పరిశీలించే అవకాశం ఉంటుందని ఎంఈఓలు తెలిపారు. విద్యార్థుల పరీక్షల వివరాలు పద్ధతిగా భద్రపరచడంతో పాటు విద్యార్థుల ప్రతిభను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. దాదాపుగా కలువాయి మండలానికి 15,609 బుక్స్ వచ్చున్నాయి. ఈ బుక్స్ అన్నింటినీ కూడా ప్రతి పాఠశాలకి అందజేయడం జరుగుతుంది. అక్కడ రిసీవ్ చేసుకున్న ఉపాధ్యాయులు వాళ్ళ సబ్జెక్ట్ పరంగా వాళ్ళు ఎగ్జామినేషన్ సిగ్నేచర్తో మళ్ళీ బుక్లెట్ మళ్ళీ స్కూల్కి జరుగుతుంది. వాటిని సంవత్సరం అంతా వరకు భద్రపరిచింది. నెక్స్ట్ జరగబోయే పిల్లల యొక్క ప్రోగ్రెస్ మెగా మీటింగ్ రోజు దాన్ని ఆ పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయులు తెలిసి దాన్ని వాళ్ళ తల్లిదండ్రులు. నంద్యాల ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో అటవీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ పెద్ద పులి చనిపోయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగులూటి రేంజ్ పరిధిలోని అమలాపురం డొంకవాగు సమీపంలో వేటగాళ్లు అడవి పందులను వేటాడేందుకు ఉచ్చును ఏర్పాటు చేశారు. ఈ ఉచ్చులో పడి పెద్ద పులి చనిపోయింది. అయితే ఫారెస్ట్ సెక్షన్ అధికారిపై అధికారులకు సమాచారం ఇవ్వకుండా వాచుల సహాయంతో పెద్ద పులి కళేబరాన్ని అక్కడే దహనం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ రేంజ్ పరిధిలో పులిగోర్ల వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతుండగా తాజాగా పెద్ద పులి ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది. పులి మృతి గతేడాది సెప్టెంబర్ నెలలోనే జరిగినట్లు తెలుస్తోంది. పులి మృతి చెందిన సమాచారాన్ని దాచిపెట్టిన ఫారెస్ట్ అధికారితో పాటు 7 ప్రొటెక్షన్ వాచర్లను అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. తిరుపతిలోని భాకరాపేట ఘాట్ రోడ్లో కోళ్ల లారీ బోల్తా పడింది. దీంతో లారీలోని కోళ్లని రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, సమీప గ్రామస్తులు రోడ్డుపై పడ్డ కోళ్లను తీసుకెళ్లారు. భాకరపేట నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా కలువాయి తహసీల్దార్ కార్యాలయం వద్ద కండలేరు ముంపు బాధిత గ్రామాల ప్రజలు నిరసన చేపట్టారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కండలేరు ప్రాజెక్టు ముంపులో దాచూరు గ్రామం మునిగిపోతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం బాధితులకు ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలాలు కేటాయించినప్పటికీ దళిత కుటుంబాలకు జీవనోపాధి కోసం భూములు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమకు సాగు భూములు లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. ముంపులో సర్వస్వం కోల్పోయిన దళితులను ఆదుకోవాలని సిపిఎం నేత పుల్లయ్య డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. దాదాపు 32 గ్రామాలని ముంపు గ్రామాలుగా గుర్తించారు. అందులో భాగంగా దాచూరు గ్రామం ఒకటి. దాచూరు, కొలపనాడిపల్లి, తోకంచి, పెరంకొండ ఈ గ్రామాలన్నీ ముంపు గ్రామాలు. ప్రధానంగా దాచూరులో ఉన్నటువంటి పేదలకి ఈ ముంపులో భాగంగా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. గతంలో ఉన్నటువంటి ఆ కొద్దో గొప్ప సెంటు భూములు గతంలో ఉండేవి అవన్నీ కూడా కండలేరు జలాశయంలో మునిగిపోయినవి. ఆ నుంచి ఇప్పుడు పైకైతే మార్చారు కానీ ఎలాంటి జీవనాధారం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా వీళ్ళ గురించి పట్టించుకున్న పాపాలు పోలేదు. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో అంగన్వాడీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బందికి పలు అంశాలపై శిక్షణ అందించారు. చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రీ స్కూల్ విద్య, గర్భిణీలు, బాలింతలకు అందించాల్సిన సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా సిబ్బంది తమ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొట్టాల మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. సర్పంచ్లు కాని వారు ఇతరులు ఎవరు కూడా అధికారిక సమావేశంలో ఉండొద్దని అధికారులు చెప్పారు. అయితే అక్కడికి వచ్చిన వారిలో కొందరు తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చామని, తమ పంచాయతీలలో 100 సమస్యలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సమక్షంలో తమ సమస్యలు వినాలంటూ వాగ్వాదానికి దిగారు. అయితే ప్రజాప్రతినిధులు ప్రజలకు సర్ది చెప్పడంతో ప్రజలు శాంతించారు. ఆ తర్వాత యథావిధిగా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట్ మండలం
ఆగరుగూడ సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి సంచరిస్తోన్న వార్తలతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మహారాష్ట్ర నుంచి పెద్దపులి ఆసిఫాబాద్ జిల్లాలోని ఎంటర్ కావడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువులను అడవికి మేతకు తీసుకెళ్లొద్దని డప్పు చాటింపులతో గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు గుంపులుగా వెళ్లాలని, జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచనలు చేస్తున్నారు. మహారాష్ట్రలోని అహెరి అటవీ ప్రాంతం నుంచి బెజ్జూర్ పెంచికల్పేట్ రేంజ్ల పరిధిలోకి ఓ పెద్ద పులి అతిథిగా వచ్చింది. 4-5 రోజులుగా ఇది స్థానిక ప్రాంతాల్లో చురుగ్గా తిరుగుతోంది. 3 రోజుల క్రితం పెంచికల్పేట్ మండలం ఆగరూడ రహదారిపై కొందరు పులిని చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 20 ప్రత్యేక బృందాలతో అటవీ ప్రాంతంలో పాదముద్రలు, ట్రాప్ కెమెరాల ద్వారా కదలికలు గమనిస్తున్నారు. గతంలో కాగజ్ నగర్, పెంచికల్పేట్ రేంజ్ల పరిధిలో పెద్ద పులులు మరణించిన నేపథ్యంలో ఓవైపు ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే మరోవైపు పెద్ద పులి రక్షణకు చర్యలు చేపడుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో 200 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు బీజేపీ నాయకులు. ప్రజల్లో, విద్యార్థుల్లో, యువకుల్లో దేశభక్తి ఉండాలనే ఉద్దేశంతో సుల్తానాబాద్ పట్టణంలో 200 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో వందే మాతర గీతాన్ని ఆలపించాలని, విద్యార్థులకు వందే మాతరం గురించి ఉపాధ్యాయులు వివరించి చెప్పాలని పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రి సంజీవరెడ్డి అన్నారు. ఈ రోజులలో దేశభక్తి అనేది మనకు అవసరం, చాలా మందికి అవసరం. దేశం సురక్షణ ఉంటేనే మనం మంచిగా దేశం మంచిగా. మనం ఏమి కూడా దేశానికి ఎవరు ఏం లేదు. ప్రతి ఒక్కరు హిందూవాదిగా, దేశభక్తిగా ఉండి రేపు 15 ఆగస్టు 180 రోజులు జరుపుకున్న సందర్భంగా వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 2 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రుల్ని ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. అటు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ వెలిగించేటప్పుడు ఆమెకి గ్యాస్ వెలగదు. దీనికోసం వెలగలేదని పక్కింట్లో ఉన్న జమీల్ అని ఒక ఆమె ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళమ్మ, నేను గ్యాస్ ఆన్ చేసి వచ్చాను, అది వెలగట్లేదు, చూద్దాం రమ్మని ఆమెను పిలుచుకొస్తుంది. వీళ్ళిద్దరు వచ్చే లోపల ఆ గ్యాస్ లీక్ అయ్యి రూమ్ అంతా కూడా ఆక్రమించేసి ఉంటుంది. వీరికి సరైన అవగాహన లేక జమీల్ అని ఆవిడ స్విచ్ ఆన్ చేస్తారు. లైట్ స్విచ్ ఆన్ చేయగానే ఒకసారిగా అది పేలిపోయి ఆ బ్లాస్ట్కి ఇల్లంతా సగం ఇల్లు పడిపోయింది. పెద్ద ఆవిడ లక్ష్మమ్మ కాలిపోయింది. ఈ జమీలా అనే ఆవిడ కూడా దెబ్బలు తగిలింది. మన వార్తలు. విశాఖ జిల్లా గోపాలపట్నం కొత్తపాలెం పరిధిలోని వైన్ మద్యం దుకాణం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అదనంగా 10 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ మద్యం ప్రియులు దుకాణం ముందు ఆందోళనకు దిగారు. వైన్ షాప్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్పీ రేట్ల ప్రకారమే మద్యం విక్రయించాల్సి ఉండగా విక్రయదారులు మాత్రం బాటిల్పై 10 రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ఉంచాలనే నిబంధన ఉన్నా ఇక్కడ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టాలని, అక్రమ వసూళ్లను అరికట్టి మద్యం ధరల్ని అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. మాగనూరు పెద్ద వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసు తనిఖీలు చేపట్టగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 టిప్పర్ లారీలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 4 టిప్పర్ లారీలను సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వాటిని మక్తల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చీమకుర్తిలోని ఓ దుకాణంలో ఎక్స్పైరీ అయిన తినుబండారాలు, ఆహార పదార్థాలు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారులకు విక్రయించకూడదని వ్యాపారుల్ని హెచ్చరించారు. ఎక్స్పైరీ అయిన ఆహార పదార్థాల విక్రయాలపై ఫిర్యాదులు వస్తే వెంటనే తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరైనా ఎక్స్పైరీ అయిన తినుబండారాలు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు క్యాంప్ కార్యాలయంలో 111 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి చెక్కులు తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఏ కొండాపురం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనంతపురం తాడిపత్రి ప్రధాన రహదారిపై లారీ నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీ నిలిచిపోవడంతో ప్రధాన రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకున్న వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిని కాతేరు సమీపంలోని గామన్ బ్రిడ్జ్ వద్ద ప్రేమ జంట బలవన్మరణ యత్నం కలకలం రేపింది. ప్రేమ వివాహానికి పెద్దలు అడ్డు చెప్పడంతో బలవన్మరణ ప్రయత్నానికి పాల్పడ్డారు. పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని మనస్తాపం చెందిన ప్రేమికులు బ్లేడుతో యువతి పీక కోశాడు. అనంతరం యువకుడు సైతం పురుగుల మందు తాగి బలవన్మరణ యత్నం చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో యువతి చనిపోగా యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. యువతి మృతదేహాన్ని జీజీహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో రాయగడ డివిజన్ రైల్వే ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విశాఖ జీఆర్ఎం ఆఫీస్ వద్ద నిరసన చేపట్టారు. రాయగడ డివిజన్ లో పనిచేస్తున్న పూర్వపు ఉద్యోగులకు డిపిఆర్ నిబంధనల ప్రకారం దక్కాల్సిన అవకాశాలపై రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నం చేశారు. విశాఖ రాయగడ డివిజన్ కి సంబంధించిన జాయింట్ జేపీఓను వెంటనే విడుదల చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న ఉద్యోగులకు తక్షణమే న్యాయం జరగాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రైల్వే బోర్డు ఒక ఆర్డర్ ఇచ్చేసి 1 జూన్ నుంచి 2026లో మనకి సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ రైల్వే స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడే పనిచేస్తారు అన్న ఒక ఇది తీసుకొచ్చింది. దాన్ని రైల్వే బోర్డు ఒక ఏదైతే ఇచ్చిందో ఎక్కడ వాళ్ళు అక్కడే పనిచేస్తారు అన్న ఒక దాన్ని సాకు చూపిస్తూ ఇప్పుడు వరకు కూడా ఎవరైతే అవుట్ స్టేషన్లో స్టక్ అయిపోయి ఉండిపోయి సీనియర్లు ఉన్నారో వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి ఇప్పుడు వరకు కూడా ఎటువంటి జేపీఓ చేయలేదు.